అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఆశ్రయ ఛానల్. ఈరోజు మీకు పన్నీర్ చీజ్ బాల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. పన్నీర్ చీజ్ బాల్ చాలా సింపుల్ ప్రాసెస్లో చేయొచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. ఎవరైనా చేయగలుగుతారు ఇది. అలాగే టేస్టీ కూడా ఉంటుంది. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇంకా ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చిని, తురుముకున్న పన్నీర్ని, అలాగే 2 స్పూన్ల శనగపిండిని, 1 స్పూన్ కార్న్ఫ్లవర్ని తీసుకోవాలి. 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలా చాట్ మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. ఉప్పు, కారం, మసాలా అంతా పన్నీర్ అంతటికి బాగా పట్టేటట్టు ఒక పిండి ముద్దలా కలుపుకోవాలి. బాగా మెత్తగా కలపాలి. ఒకవేళ మీకు అది ఇంకా పొడి పొడిలాడుతూ ఉందంటే కొంచెం లైట్గా వాటర్ కలుపుకోండి. అప్పుడు బాగా పిండిగా అవుతుంది మనకి ఇవి నొక్కితే బాల్స్ లాగా రావాలి. ఇవన్నీ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ముద్దలా రావాలి. దీన్ని పక్కన పెట్టుకోండి కాసేపు. అలాగే 3 స్పూన్లు కార్న్ఫ్లవర్ తీసుకోవాలి. కార్న్ఫ్లవర్ తీసుకుని దాంట్లో కొంచెం వాటర్ కలుపుకొని పలుచగా కలుపుకొని ఉంచుకోవాలి. తర్వాత బ్రెడ్ పౌడర్ కూడా తీసుకోవాలి. బ్రెడ్ పౌడర్ ఎలా చేసుకోవాలంటే బ్రెడ్ని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీలో పట్టుకుని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద పెట్టి ప్యాన్లో ఒక 5 నిమిషాలు రోస్ట్ చేసుకోవాలి. అంతే, బ్రెడ్ పౌడర్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ పన్నీర్ మిశ్రమాన్ని కొంచెం చేతిలోకి తీసుకుని ఫ్లాట్గా వత్తాలి. ఇలా వత్తుకున్న తర్వాత మనం చీజ్ని చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఆ పెట్టుకున్న చిన్న పీస్ని మనం దీంట్లో మధ్యలోకి పెట్టి మొత్తం రౌండ్గా బాల్స్ కింద చేసుకోవాలి. ఇప్పుడు ఈ పన్నీర్ బాల్స్ని మొత్తం కార్న్ఫ్లవర్తో అంతా ముంచాలి. మొత్తం అంతా అంటేలాగా. తర్వాత బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేయాలి దాన్ని. ఇవి బాగా కోట్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఆయిల్లో పడకుండా ఉంటాయి. కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక వీటన్నిటిని వేసుకోవాలి. అలాగే లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే వేయాలి, లేదంటే మాడిపోతాయి. కలర్ కూడా వేరేగా వస్తాయి. మనకి ఇవి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు మనం వీటిని వేపుకోవాలి. చూడండి, ఇలా పన్నీర్ చీజ్ బాల్స్ రెడీ అయిపోయాయి. అంతే, ఇవి కొంచెం వేడిగా తింటే చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చాయో కామెంట్ చేయండి.